Ishwar. Welcome to my channel. Nifty closing వచ్చేతలకి 23,567, 51 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 51,783, 385 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. కొంచెం గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ ఫిల్ చేసింది. గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మొత్తం కొంచెం పైకి వెళ్ళి మొత్తం సైడ్ వే ఉంది. ఈరోజు నేను సైడ్ వే వల్ల 2 ట్రేడ్స్ వేసాను. ఒక ట్రేడ్ ఏమో స్టాప్ లాస్ హిట్ అయింది, ఇంకో ట్రేడ్ ఏమో నాకు అంటే టార్గెట్ 1 హిట్ అయింది కానీ నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ చేయడం వల్ల కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ కొట్టాను. అది 51,600 కాల్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే అంటే రేపటి అనాలిసిస్, నిన్న బిగ్ బులిష్ క్యాండిల్ పడింది. నిన్న మనం చెప్పుకున్నట్టయితే ఈ హైగన్ బ్రేక్ అయితే మార్కెట్ ట్రెండింగ్ ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. ఈ రేంజ్లో ఉన్నట్టయితే మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది అని నేను చెప్పాను. ఈరోజు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూమెంట్ ఇచ్చిన సైడ్ వేసే మార్కెట్ మూమెంట్ అయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనపడుద్ది. ఇది ఫ్లాగ్ ప్యాటర్న్. రేపు మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయినట్టయితే ఈ రేంజ్లో ఉన్నంతసేపు నో ట్రేడ్, అంటే ట్రేడ్ తీసుకోకూడదు. ఎప్పుడైతే దీన్ని హైగన్ బ్రేక్ చేసి ఇలాగ ప్యాటర్న్ ఫామ్ అయిద్దో ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. అంటే హై బ్రేక్ అయ్యి మళ్ళీ కొంచెం రికవరీ ఇచ్చి దాని హై బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు మనం బై సైడ్ పొజిషన్ తీసుకుంటాము. సేమ్ డౌన్ సైడ్ కూడా అంతే. మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఈ కింద ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక స్వింగ్ లో బ్రేక్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. ఆర్ దీని లో ఎంట్రీ ఇచ్చిన బేరిష్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కన్నా ఈ 51,500 లో బ్రేక్ అయితే మాత్రం ట్రేడ్ తీసుకోండి. అప్పుడు మీకు ఎక్యురసీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 51,500 రౌండ్ లెవెల్ అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యింది కాబట్టి మీరు అప్పుడు సెల్ సైడ్ పొజిషన్ తీసుకున్నట్టయితే గుడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సపోర్ట్ వచ్చేతలకి 51,500, రెసిస్టెన్స్ వచ్చేతలకి 52,000. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఈరోజు ప్రొజెక్షన్ వచ్చి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ ఫిల్ చేసింది, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ వాలటాలిటీగా మూవ్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ మనం ట్రేడ్ వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే స్వింగ్ హై బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది కాబట్టి. ఓవరాల్గా చూస్తే మార్కెట్ వాలటాలిటీగా ఉంది. రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ప్యూర్లీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. రేపు దీని హై బ్రేక్ అయితే బై సైడ్, దీని లో బ్రేక్ అయితే సెల్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. ఇదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే దగ్గరగా 3 days నుంచి మార్కెట్ కన్సల్టేట్లోనే ఉంది. ఎప్పుడైతే ఈ రేంజ్ కానీ బ్రేక్ అయిద్దో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సల్టేట్ అయ్యిద్ది. ఓకే, నెంబర్ 1 గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆర్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ రేంజ్ కానీ హై కానీ బ్రేక్ అయ్యి ఒక స్వింగ్ హై కానీ బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే కొంచెం రికవరీ అయ్యి ఒక యూ ప్యాటర్న్లో, అంటే యూ రివర్స్లో ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, అక్కడ ఎంట్రీ ఇస్తాము. లేదంటే కొంచెం ఇలా ఫామ్ అయ్యి కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ ఎంట్రీ ఇస్తాం సెల్ సైడ్. ఇదండి. థ్యాంక్ యూ. జై హింద్.